హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు మేము మెల్బర్న్ సిటీలో క్రిస్మస్ లైట్స్ చూద్దామని వచ్చాము. మాకు యాక్చువల్లీ మెల్బర్న్లో క్రిస్మస్ యాక్చువల్లీ సమ్మర్ టైంలో వస్తుంది, కానీ ఈరోజు ఎందుకు చాలా చల్లగా ఉంది అండ్ సిటీలో అందరూ కూడా స్వెటర్స్ వేసుకొని తిరుగుతున్నారు. ఈరోజు మేము దిల్ పసంద్ చేద్దాం అనుకుంటున్నాం. సో దానికి ఐటమ్స్ తీసుకుందామని ఉల్వర్ట్స్కి వచ్చాము. సో ఫస్ట్ మనకి ఈస్ట్ కావాలి. ఇక్కడ ఉంది డ్రై ఈస్ట్ 35 grams, $3. 7 sachets, 5 grams, 7 sachets ఉన్నాయి. సో ఇది తీసుకుందాం ఒకటి. నెక్స్ట్ వెనిలా స్పాంజ్ కేక్ కావాలి. పిక్టెడ్ డేట్స్, కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా. కిసాన్ జామ్ మేము యాక్చువల్లీ ఇండియన్ గ్రాస్లో తీసుకుందాం అనుకున్నాం, కానీ ఉల్వర్ట్స్లోనే ఇండియన్ సెక్షన్లో దొరికింది. దీనిపైన ఎంఆర్పి 200 అని రాసుంది. ఇక్కడ $6 అంటే ఎన్ని రూపీస్? ఆల్మోస్ట్ 360 రూపీస్. లోపల స్టఫింగ్ కోసం నేను వెనిలా స్పాంజ్ కేక్ తెచ్చుకున్నా రెడీమేడ్ది. సో ఈ స్పాంజ్ కేక్ దీన్ని మనం జస్ట్ ఇట్లా క్రష్ చేసుకోవాలి. వెనిలా స్పాంజ్ కేక్ లేకపోతే మనం మిల్క్ బ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు, ఆర్ ప్లెయిన్ బ్రెడ్ యూజ్ చేయొచ్చు. సో ఈ సైజ్ స్పాంజ్ బ్రెడ్ ఒకటి ఇట్లా మొత్తం స్మాష్ చేసుకుంటున్నా. ఇట్లా పౌడర్ అయిన బ్రెడ్లో మనం ఫ్రూట్ జామ్ వేసుకోవాలి. సో నేను ఇక్కడ 2 బిగ్ స్పూన్స్ ఆఫ్ ఫ్రూట్ జామ్ వేసుకుంటున్నా. అండ్ టూటీ ఫ్రూటీ, కొంచెం వెనిలా ఎసెన్స్, కొంచెం సరిపోతుందో, అది ఆల్రెడీ వెనిలా స్పాంజ్ కేక్ కదా. అండ్ రెడ్ ఫుడ్ కలర్ అవసరం అనిపిస్తే వేసుకోవచ్చు, అది మనం లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం ఇట్లా స్మాష్ చేసుకుంటూ మిక్స్ చేయాలి. స్టఫింగ్లో కాజు ఇంకా కొబ్బరి పొడి కూడా యాడ్ చేస్తున్నాం. ఇవన్నీ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.
లా హాయ్, ఏం చేస్తున్నాడు నాన్న? నాన్న చూడండి, ఒక్కసారి వస్తావా? చూడు బఠానీ బఠానీ అది 1 2 3 ఇవన్నీ కౌంటే కదా. 4 5 6 7 8 9 10 11 12 అది చాలా ఉన్నాయి ఇంకా. ఇది టమాటో చెట్టు. ఇప్పుడు కూడా ఇత్తనాలు వేసి వస్తాయి. అయినా పెద్ద లోపల ఇదేం చెట్టు అత్తమ్మా? అది కూడా టమాటా. ఇది కూడా టమాటానా? ఇదంతా పుదీనా కదా. ఇంకో ఇట్లా ఒక దారం పెడితే అది ఉంది కదా జూట్ అదేనా? ఇదేం చెట్టు? పాలకూర. ఇదా? కొంచెం వేసి అన్నిటికి రెండొకసారి పెట్టినాం. కానీ మిథిలా, మేము బేబీ బంటింగ్స్లో మా బేబీకి కొన్న టబ్ రిటర్న్ చేయడానికి వచ్చాము. సో మేము యాక్చువల్లీ ఈ టబ్ వర్కౌట్ అవుతుంది అని $90 పెట్టి కొన్నాము. సో దీంట్లో ఇట్లా బేబీని కూర్చోబెట్టడానికి ప్లేస్ ఉంది అండ్ ఇక్కడ టెంపరేచర్ కనిపించే థర్మోమీటర్ కూడా ఉందని. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే మా బేబీ కూర్చుంటుంది కానీ ఉల్టా చేసి ఎట్లా స్నానం చేయాలో అంటే బ్యాక్ సైడ్ ఎట్లా చేయాలో మాకు రావట్లేదు. సో ఇప్పుడైతే ఇది రిటర్న్ ఇచ్చేయడానికి వచ్చాము. వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయేమో చూడాలి లోపల. ఇప్పుడు ఈ ఐటెం కూడా బన్నింగ్స్లో రిటర్న్ ఇవ్వాలి. మేము నిన్ననే హ్యూమిడిఫైయర్ అనుకొని డీహ్యూమిడిఫైయర్ తెచ్చుకున్నాం. సో హ్యూమిడిఫైయర్ అనేది మన రూమ్లో ఎయిర్లో మాయిశ్చర్ని యాడ్ చేస్తుంది అండ్ డీహ్యూమిడిఫైయర్ ఎయిర్లో మాయిశ్చర్ని తీసేస్తుంది. సో డ్రై నోస్ ఆర్ డ్రై స్కిన్ ఉంటే మనం హ్యూమిడిఫైయర్ తీసుకోవాలి. మేము బై మిస్టేక్ డీహ్యూమిడిఫైయర్ తీసుకొని వెళ్ళాం. సో ఇప్పుడు అది మళ్ళీ బన్నింగ్స్లో రిటర్న్ చేయడానికి వచ్చాము. సో ఇది రిటర్న్ ఇచ్చి ఇక్కడ హ్యూమిడిఫైయర్ ఉంటే తీసుకోవాలి, లేకపోతే వేరే ఏదైనా స్టోర్కి వెళ్ళి హ్యూమిడిఫైయర్ కొనుక్కొని వెళ్ళాలి ఇప్పుడు ఇంటికి. ఎందుకంటే బేబీ స్కిన్ డ్రై అయిపోతుంది. రిటర్న్ అయిపోయింది. సో మాకు రిసిప్ట్ ఇచ్చారు. ఇది రిఫండ్ కార్డ్లోకి వస్తుంది అంటే ఆటోమేటిక్గా మేము యాప్ నుంచి పేమెంట్ చేసాము. సో ఇప్పుడు వెళ్ళి హ్యూమిడిఫైయర్ కొనుక్కోవాలి. ఫైనల్లీ ఈరోజు మిథిలా బేబీ ఆస్ట్రేలియన్ పాస్పోర్ట్ వచ్చేసింది. మేము ఆల్మోస్ట్ అప్లై చేసి 4-5 వీక్స్ అవుతుంది అండ్ వెయిటింగ్ టైం కూడా 4 to 6 వీక్స్ అని చెప్పారు. కానీ ఇప్పుడు క్రిస్మస్ షట్ డౌన్ కదా, ఈరోజు డేట్ 22. సో నేను మేబీ న్యూ ఇయర్ అయినాకనే వస్తుందేమో అనుకున్నా, బట్ ఈరోజు వచ్చేసింది పాప పాస్పోర్ట్. సో మాకు ఇక్కడ ఆస్ట్రేలియన్ పాస్పోర్ట్కి ప్రాసెస్ ఏంటంటే, ఒక పాస్పోర్ట్ మన బేబీస్ జస్ట్ ఐస్ ఓపెన్ చేసి పాస్పోర్ట్ ఫోటో దిగితే చాలు మనం పాస్పోర్ట్కి అప్లై చేయొచ్చు. అండ్ ఏ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆస్పోస్ట్ అని ఒకటి ఉంటుంది, ఒక పోస్ట్ ఆఫీస్. సో ఒక అప్లికేషన్ ఫామ్ మనం ఆన్లైన్లో ఫిల్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మేబీ ఆఫ్లైన్ ఫామ్ కూడా దొరుకుతుందేమో పోస్ట్ ఆఫీస్లో. అది ఫిల్అప్ చేయాలి మనం. పేరెంట్స్ డీటెయిల్స్, బేబీకి బర్త్ సర్టిఫికేట్ రావాలి ఫస్ట్. ఆ బర్త్ సర్టిఫికేట్ అండ్ పాస్పోర్ట్ ఫోటో, ఈ 3 డీటెయిల్స్ ప్లస్ ఒక సిటిజన్, ఎవరైనా ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్ ఎవరితో అని ఒక సిటిజన్ అయిన ఉండాలి. వాళ్ళతో సైన్ పెట్టించుకోవాలి మనం, లైక్ షూరిటీ వెరిఫికేషన్ లాగా. ఎందుకంటే మనము ఆఫీస్కి వెళ్ళాం కదా, బయోమెట్రిక్స్ చేయమని ఏ ఆఫీసర్ మన బేబీ ఫోటో అండ్ అప్లికేషన్ లైక్ కరెక్టా కాదా అని చెక్ చేయరు. సో మొత్తం నమ్మకం పైన జరుగుతుంది. ఒక్కో పర్సన్ లైక్ వెరిఫై చేసి అక్కడ సైన్ చేయాలి. సైన్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా పాస్పోర్ట్ మనకి ఇంటికి పంపిస్తారు. సో మా పాపకి 5 years వచ్చింది పాస్పోర్ట్ వ్యాలిడిటీ. సో ఆస్ట్రేలియన్ పాస్పోర్ట్ పని అయితే అయిపోయింది. ప్రాసెస్ అయితే చాలా స్మూత్గా ఉండింది అండ్ పాస్పోర్ట్ ఫీజ్ అరౌండ్ $250 అనుకుంటా. నేను పాస్పోర్ట్ అప్లై చేసుకున్నప్పుడు అడల్ట్ కాబట్టి నాకు 10 years పాస్పోర్ట్ వచ్చింది అండ్ నా పాస్పోర్ట్ ఫీజ్ అరౌండ్ $500 ఉండింది. సో ఇప్పుడు పాస్పోర్ట్ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ మనం ఇండియా రావాలంటే వీసా అప్లై చేసుకోవాలి. సో ఈదర్ OCI అన్న అప్లై చేయాలి. OCI అనేది ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. OCI కూడా ఒక ఇండియన్ పాస్పోర్ట్ లాగా ఉంటుంది చూడడానికి, కానీ అది వీసా. దాంతో మనం అన్లిమిటెడ్ టైమ్స్ ఇండియాకి ట్రావెల్ చేయొచ్చు అండ్ ట్రావెల్ చేసిన ప్రతిసారి ఎన్ని మంత్స్ అన్నా ఇండియాలో ఉండొచ్చు. అండ్ ఇంకొక ఆప్షన్ ఇండియాకి విజిటింగ్ వీసా. ఇండియాకి విజిటింగ్ వీసా వేసుకుంటే అరౌండ్ 3 months స్టే వస్తుంది అనుకుంటా. సో మనం ఇండియా రావాలనుకున్న ప్రతిసారి మనం మళ్ళీ విజిటింగ్ వీసా అప్లై చేసుకుంటూనే ఉండాలి. సో ఇప్పుడు డిసెంబర్ కాబట్టి మేము ఫెబ్లో ట్రావెల్ చేయాలనుకుంటే
పాపకి ఓసీఐ అప్లై చేస్తే వస్తుందో రాదో తెలియదు, ఎందుకంటే ఓసీఐకి కూడా ప్రాసెసింగ్ టైం అరౌండ్ 4 వీక్స్ ఉంటుంది. నేను ఓసీఐ అప్లై చేసుకున్నప్పుడు ప్రాసెస్ ఏంటంటే, ఇక్కడ విఎఫ్ఎస్ అని ఒక ఆఫీస్ ఉంటుంది, అది ఇండియన్ ఎంబసీతో టైఅప్ అయి ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళి మార్నింగ్ లైన్లో నుంచోవాలి, టోకెన్ సిస్టమ్. సో టోకెన్ తీసుకొని మన కౌంటర్లో పిలిచినప్పుడు వెళ్ళి మన అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినప్పటి నుంచి 4 వీక్స్ టైం పడుతుంది. అప్పుడు నాకు ఇండియన్ పాస్పోర్ట్ నుంచి ఆస్ట్రేలియన్ పాస్పోర్ట్కి కన్వర్ట్ అయ్యా కాబట్టి నా ఇండియన్ పాస్పోర్ట్ సరెండర్ చేసినందుకు కూడా ఎక్స్ట్రా ఫీజు కట్టించుకున్నారు. బట్ బేబీకి ఏం అట్లా ఉండదు, ఎందుకంటే డైరెక్ట్గా ఆస్ట్రేలియన్ పాస్పోర్టే వచ్చింది. కానీ ఇప్పుడు ప్రాసెస్ మార్చారంట. విఎఫ్ఎస్లో ఇప్పుడు వెళ్ళి లైన్లో నుంచొని టోకెన్ తీసుకునే సిస్టమ్ లేదంట, విచ్ ఇస్ వెరీ గుడ్. ఎందుకంటే ఆ టోకెన్ తీసుకొని నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 4 అవర్స్ వెయిట్ చేశాను అనుకుంటా మార్నింగ్. అండ్ ఓపెనింగ్ టైం కన్నా ముందే వెళ్ళి నేను లైన్లో నుంచున్నా, అయినా కూడా నేను 4 అవర్స్ వెయిట్ చేశాను. ఇప్పుడు మొత్తం ఆన్లైన్ అపాయింట్మెంట్స్. సో ఆ అపాయింట్మెంట్ టైంకి మనం వెళ్తే చాలు. కానీ అపాయింట్మెంట్ దొరుకుతుందో లేదో తెలియదు. ఒకవేళ దొరికితే మేము ఓసీఐ అప్లై చేస్తాము, దొరకకపోతే మేబీ ఇంకా వీసా వేసుకొని ఈసారి ఇండియా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. నేను మీకు అప్డేట్ చేస్తాను ప్రాసెస్ ఎట్లా అయిందని. మా మెల్బర్న్లో కొత్త టనల్. సో ఇది ఆల్మోస్ట్ మేము మెల్బర్న్ వచ్చినప్పటి నుంచి కన్స్ట్రక్షన్ అవుతుందని ఇప్పుడే ఓపెన్ చేశారు. దీన్ని వెస్ట్ గేట్ టనల్ అంటారు. అండ్ మేము ఫస్ట్ టైం ఈ టనల్లోకి ఎక్కుతున్నాం. ఇప్పుడు పేమెంట్ చేయాలి ఈ టనల్లో. సో మేము టోల్ ట్యాగ్ అని ఉంటుంది కదా కార్స్కి, ఇప్పుడు ఇండియాలో కూడా అన్ని కార్స్కి టోల్ ట్యాగ్ పెడుతున్నారు. సో ఆ ట్యాగ్ నుంచి పేమెంట్ కట్ అవుతుంది. ఓకే, పైన నార్మల్ రోడ్ ఉంది, అండర్ గ్రౌండ్లో టనల్. సో ఇండియాలో అయితే మనము టోల్ ఎక్కాలంటే ఒక ప్లేస్లో ఆగినాక అక్కడ టోల్ స్కాన్ అవుతుంది కదా. సో ఇక్కడ ఆగాల్సిన అవసరం ఏం లేదు. మనం ఎంత స్పీడ్లో వస్తున్నా జస్ట్ కెమెరాస్తోనే టోల్ మన కార్లో ఉన్న ట్యాగ్ స్కాన్ అయిపోతుంది అండ్ పేమెంట్ ఆటోమేటిక్గా కట్ అవుతుంది. ఒకవేళ మన ట్యాగ్లో మనీ లేకపోతే మనం వేసుకోవాలా, లేకపోతే ఇంటికి వస్తుందా లెటర్? ఒకవేళ మన టోల్ ట్యాగ్లో మనీ లేకపోతే అకౌంట్ మైనస్లోకి వెళ్తుందంట, లేకపోతే ఒక ఫైన్ లాగా వస్తుందా ఇంటికి, లేకపోతే ఇంటికి ఫైన్ వస్తుంది. సో అప్పుడు మనం పే చేయాలి టోల్ అమౌంట్. ఇప్పుడే సిటీకి వచ్చాము, ఎందుకంటే సృజన్ ఫోన్ చిన్న రిపేర్ వచ్చింది. ఈ ఫోన్ లోపల ఇట్లా మూవ్ చేస్తుంటే సౌండ్ వస్తుంది, ఏదో పార్ట్స్ ఊడిపోయినట్టు. దీన్ని ఏదో ర్యాట్లింగ్ సౌండ్ అంటారంట. ఇది గూగుల్ పిక్సెల్ 9 Pro. సో దీనికి వారంటీ ఉందని ఇక్కడ సిటీలో వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది ఫోన్ కొని. సో అపాయింట్మెంట్ కోసం వచ్చాం సిటీకి. మాతో మిథిలా కూడా వచ్చింది ఈరోజు. గూగుల్ వాళ్ళ ఒఫీషియల్ స్టోర్. పీటీసీ మొబైల్స్లోనా? ఓకే, సో పీటీసీ వాళ్ళ ఒఫీషియల్ రిపేర్ పార్ట్నర్ అంట. సో అందుకే వచ్చాం ఇక్కడికి. మేము ఎక్కడైనా కూర్చొని తినడానికి ప్లేస్ వెతుక్కోవాలి. ఎక్కడైనా పార్క్ ఆర్ ఎక్కడైనా బెంచెస్ ఉన్నాయేమో వెతుక్కోవాలి. మిథిలా అయితే పాలు తాగేసింది అండ్ ఫుల్ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ ఉంది. ఏ మిథిలా, ఏ భయమైంది, దీనికి బెల్ట్ కూడా లేదు.